ఇప్పుడు అథ్లెట్స్ ఫుట్ మేజర్గా స్విమ్మింగ్ వల్ల వస్తుంది, ఎందుకంటే మనం ఫీట్ని అంత ప్రాపర్గా క్లీన్ చేసుకోం కాబట్టి. ప్రతి పార్ట్ ఫ్రమ్ టాప్ నుండి టిప్ వరకు నీట్గా క్లీన్ చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు మంచి స్విమ్మింగ్ పూల్స్లో వెళ్ళడము, వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారా అది చెక్ చేసుకొని అలాంటి స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తే చాలా వరకు బెటర్. కానీ రాకుండా దేన్ని ప్రివెంట్ చేయలేము, కొంత మేరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. అంటే కొంతమంది స్విమ్ చేసినా సరే వాళ్ళ స్కిన్ బానే ఉంటుంది. ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని గానీ వాళ్ళకి రావు. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకేం రావు గానీ జస్ట్ ఆ వాటర్ నుంచి వెళ్ళిన తర్వాత జస్ట్ నార్మల్‌గా బాత్ అయితే తీసుకుంటారు. వాళ్ళు స్నానం అయితే ఇంటికి వెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతమంది ఒకేసారి స్విమ్ చేస్తాం కాబట్టి అందరం ఒకే వాటర్ యూజ్ చేస్తామని చెప్పి స్నానం చేసుకుంటారు. కానీ వీళ్ళకి మాత్రం అటువంటి ఏ ఇన్ఫెక్షన్ కూడా రాదు. అది పర్సన్ టు పర్సనే డిఫర్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ అనేది అవ్వాలి అని ఏమి ఉండదు. వాళ్ళ స్కిన్ నేచర్‌ని బట్టి కూడా ఉంటుంది.